హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ అప్డేట్. బాలయ్య చేసిన పని బయటపెట్టి కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను. ఆ రోజు దేవుడు కనిపించాడంటూ ఎమోషనల్. ఈ అప్డేట్ ఏంటో చూద్దాం. తన జీవితంలో చేదు అనుభవాలను పంచుకుంది యాంకర్ ఉదయభాను. బాలయ్యతో అనుబంధాన్ని, ఆయన చేసిన పనిని బయటపెట్టి ఎమోషనల్ అయ్యింది ఉదయభాను. ఉదయభాను ఒకప్పుడు యాంకర్గా రాణించిన విషయము తెలిసిందే. యాంకర్ సుమికి గట్టి పోటీ ఇచ్చింది. ఏకకాలంలో అనేక షోస్తో పాటు సినిమా ఈవెంట్లు కూడా చేసి మెప్పించింది. యాంకర్ పిక్లోకి వెళ్తున్న సమయంలోనే ఆమె సడన్గా బ్రేక్ తీసుకుంది. పెళ్లి, పిల్లల వంటి కారణాలతో ఆమె దూరం అయ్యింది. నటిగా కెరీర్ని ప్రారంభించింది ఉదయభాను. అడపాదడప సినిమాలు చేసింది, కానీ నటిగా పెద్దగా అవకాశాలు రాలేదు. ఏడాదికి 1.5 అన్నట్టుగానే సాగింది. ఈ క్రమంలో యాంకరింగ్ వైపు టర్న్ తీసుకొని అక్కడ సక్సెస్ అయ్యింది. బుల్లితెరని ఏలేసింది. యాంకర్గా అనేక షోస్ చేసింది. హృదయాంజలి, వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయర డింబక, జానవులే నెర జానవులే, నువ్వు నేను, లుక్స్, డ్రీమ్ గర్ల్, చాంగ్రే, బంగారు లేడీ, లక్కీ లక్ష్మి, డాన్సింగ్ స్టార్, గోల్డ్ రష్, తీన్మార్, రేలారే రేలా, రంగం, డి, నీతోనే డ్యాన్స్, గ్యాంగ్ లీడర్, బొమ్మ బొరుసు, కళ్యాణలక్ష్మి వంటి షోస్ని చేసి మెప్పించింది, రుదలు ఊగించింది. కొన్ని షోస్కి జడ్జిగాను చేసింది. అదుర్స్, తడాకా, జూలకటక, డి షోలకు జడ్జిగా చేసి మెప్పించింది. అయితే 10 ఏళ్ల క్రితం ఆమె బ్రేక్ తీసుకుంది. సడన్గా ఆమె ఎందుకు దూరం అయ్యిందో పెద్ద మిస్టరీ. ఇటీవల మళ్ళీ అడపాదడప మెరుస్తుంది. అయితే నీతోనే డ్యాన్స్ షోలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తన జీవితంలో చేదు అనుభవాలని పంచుకుంది. బాలయ్యతో అనుబంధాన్ని, ఆయన చేసిన పనిని బయటపెట్టి ఎమోషనల్ అయ్యింది ఉదయభాను. ఆ రోజు తనకు దేవుడు కనిపించాడంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తాజాగా ఇది వైరల్గా మారింది. మరి బాలయ్య ఏం చేశాడు, ఆమె ఎందుకు కన్నీళ్లు పెట్టుకునేది చూస్తే, నీతోనే డ్యాన్స్ షోలో బాలకృష్ణ గురించి చర్చ వచ్చింది. ఈ సందర్భంగా యాంకర్గా ఉన్న ఉదయభాను రియాక్ట్ అవుతూ, నేను బాలయ్య బాబు గురించి ఓ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పి తాను ఎక్కడ స్టార్ట్ అయ్యిందో తెలిపింది. తాను 12 ఏళ్ల నుంచి పని చేయడం ప్రారంభించిందట. తన జీవితంలో సెలబ్రేషన్ అనేదే లేదట. ఆడపిల్లలకి కోరికలుంటాయి. అయితే ప్రెగ్నెంట్ అయ్యాక ఆ కోరికలు మరింతగా పెరుగుతాయి. సీమంతం చేసుకోవాలని ఉంటుంది. కానీ కొన్ని సంఘటనల తర్వాత దేవుడు లేడనిపించింది. ఇదంతా ట్రాష్ అనుకున్నా. దేవుడిని నమ్మకూడదనుకున్నా. పిల్లలంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. కానీ నా దగ్గర నుంచి ప్రతి బిడ్డని కొందరు దూరం చేసేశారు. ఫైనల్గా నాకంటూ 2 బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు. ఫస్ట్ టైం నా ఫస్ట్ బిడ్డకి ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా. నా ఇండస్ట్రీనే నా ఫ్యామిలీ అనుకొని కొంతమందికి ఫోన్ చేశాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కొందరు రెస్పాన్సే ఇవ్వలేదు. బాలయ్య బాబు నెంబర్కి ఒక్క మెసేజ్ పెట్టాను. ఇలా నా బేబీ ఫస్ట్ బర్త్డే సార్, నా లైఫ్లోనే ఫస్ట్ పండగ, మీరు వస్తే సంతోషిస్తాను అని మెసేజ్ పెట్టాను. ఆయన నుంచి అరగంట తర్వాత ఫోన్ వచ్చింది. ఇదిలా ఉంటే వరుస విజయాలతో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం NBK 109 చిత్రంలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాబీ డ్యూయల్ విలన్గా చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దిశలో ఉంది. బాలకృష్ణ హిందూపూర్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయము తెలిసిందే. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఈ ఫలితాల అనంతరం ఆయన మళ్ళీ ఈ మూవీ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇదండి ఈరోజు అప్డేట్. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.